మైక్రో ఫైనాన్స్ కేసులో సింగర్ మంగ్లీకి బిగ్ షాక్ తగిలింది. సింగర్ మంగ్లీ పైన కేసు నమోదు చేయాలని కోర్టును ఆశ్రయించబోతున్నాడు అడ్వకేట్ సుబ్బారావు. బాధితుల తరపున పోరాటం ఆగదంటున్నాడు అడ్వకేట్ సుబ్బు. ఇక సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామంటున్నాడు అడ్వకేట్ సుబ్బారావు. నిందితులకి సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది, కానీ బాధితులకి అవకాశం దొరకడం లేదని చెప్పి అడ్వకేట్ అంటున్నారు. మైక్రో ఫైనాన్స్ కేసులో మధు బెయిల్ రిజెక్ట్ అయింది. అయితే బెయిల్ రిజెక్ట్ చేసినటువంటి ఎకనామిక్స్ అఫెన్స్ కోర్టు మంగ్లీపై జనసేన నేత సంపత్ నాయక్ కూడా మండిపడుతున్నారు. బాధితులకి అండగా ఉంటామని మంగ్లీ బెంగళూరులో ఉంది అని చెప్పి సంపత్ అంటున్నారు. ఇప్పటివరకు బాధితుల తరపున ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. బాధితులు చనిపోతున్నా మంగ్లీకి ఎందుకు సైలెంట్ గా ఉంది అని సంపత్ నాయక్ అంటున్నారు. సో ప్రజెంట్ సుబ్బారావు మాట్లాడుతున్న మాట ఏంటంటే సీఎం దగ్గర నిందితులకి తప్పు చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుంది, కానీ బాధితులకు మాత్రం అపాయింట్మెంట్ దొరకడం లేదు. మంగ్లీ పైన కేసు నమోదు చేయమని కోర్టును ఆశ్రయిస్తానంటూ అని చెప్తున్నారు. ఇక రమవత్ మధు A1 గవర్నమెంట్ రమవత్ మధు అరెస్ట్ చేయడం మనకు తెలిసిందే. అయితే ఆ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ పైన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో మధు ఇంకా జైల్లోనే ఉన్నాడు. నిందితులంతా అరెస్ట్ అయ్యారు. A1 గవర్నమెంట్ రమవత్ మధు అరెస్ట్ అయ్యాడు. అండ్ భరత్ చౌహాన్, శైలేష్ చౌహాన్ అందరిపైన కూడా 1-2 సార్లు పోలీసులు విచారించినట్టుగానో వాళ్ళ అకౌంట్లు పరిశీలించినట్టుగానో చర్చ జరుగుతోంది. ఇక A4 గవర్నమెంట్ శివ మంగ్లీపై ఇటువంటి చర్చల్లో ఇప్పటివరకు అటు సుబ్బారావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ఆ తర్వాత హేమాకాంత్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. అంటే తప్పు చేసినటువంటి డైరెక్ట్ డబ్బులు వసూలు చేసిన బ్యాచ్ అంతా అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉంది. డైరెక్ట్ బ్యాచ్ అంతా కూడా డబ్బులు వసూలు చేసిన బ్యాచ్ అంతా జైల్లోనే ఉంది. కానీ ఆ డబ్బు ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. ఆ డబ్బు ఎక్కడ ఉంది, ఎవరెవరి చేతులు మారింది, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఎంత అనేది మాత్రం ఇంకా అధికారులు తేల్చలేకపోతున్నారు. సో ఇప్పటివరకు ఇంకా ఈ కేసు సైలెంట్ గానే ఉండిపోయింది, మగ్గిపోయింది. సో ప్రజెంట్ పోలీసులు దీనిపై ఎక్కడ రియాక్షన్ ఇచ్చే దాఖలాలు కూడా లేవు. మంగ్లీ పైన ఆరోపణలు వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి మైక్రో ఫైనాన్స్ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసిన డబ్బు ఎక్కడ పోయిందని మాత్రం పోలీసులు తేల్చలేకపోతున్నారు. ఇక సుబ్బు ఇచ్చిన ఫిర్యాదు మేరకి A4 శివ అండ్ మంగ్లీ పైన ఇప్పటివరకు పోలీసు ఎటువంటి చర్యలు లేవనేది సుబ్బు చెప్తున్నమాట. సో దానికే కోర్టును ఆశ్రయిస్తాను, కోర్టు దగ్గరికి వెళ్ళి మంగ్లీపై కేసు నమోదు చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పి సుబ్బు అంటున్నారు. ఒకసారి సుబ్బు ఏం మాట్లాడారో చూద్దాం. లేదు, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా కోర్టులో నిలబెడతాం. తప్పకుండా బాధితులకు న్యాయం జరిగి. అందరికీ నమస్కారం అండి. నేను మీ హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా. అందరూ అడుగుతున్నారు, సార్ ఏమైంది మంగ్లీ కేసు, ఏమైంది సార్ మంగ్లీ గారి కేసు ఏమైంది సార్ అని చెప్పేసి. ఏం కాలేదండి, ఇంకా రన్ అవుతుంది. కాంప్రమైజ్ అయ్యారా, ఏమైంది అని చెప్పేసి అంటున్నారు. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా అలా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదండి. బాధితుల తరపున ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంటాం. అయితే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం చాలా సార్లు ప్రయత్నించాం, కానీ కుదరలేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి గారి అపాయింట్మెంట్ కోసం వాళ్ళ PA గారిని కూడా సంప్రదించాం. తర్వాత అది కూడా కొంతవరకు సఫలీకృతం అయ్యే ప్రాసెస్ లో ఉంది. అదే విధంగా మినిస్టర్ సీతక్క గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాను, అది కూడా ప్రాసెస్ లో ఉంది. కానీ నాకు అర్థం కాని అంశం ఏంటంటే, నిందితులకి సెకండ్స్ లో దొరికే అపాయింట్మెంట్ బాధితుల తరఫున పోరాడుతున్నటువంటి సుబ్బుకు, అడ్వకేట్ సుబ్బుకు మాత్రం ఎందుకు దొరకట్లేదు అనేది నాకు అర్థం కాని అంశంగా మిగిలిపోయింది. కానీ ఈ కేసులు ఇంతవరకు ఎటువంటి రాజీలు జరగలేదండి. అంతా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. మంగ్లీని విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా కోర్టులో నిలబెడతాం. తప్పకుండా బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. అడ్వకేట్ సుబ్బు కాంప్రమైజ్ కాలేదు. అడ్వకేట్ సుబ్బు ఇప్పటికీ ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. సో దయచేసి అందరూ గమనించండి. రైట్. సో ఇది సుబ్బు మాట్లాడుతోంది. కాంప్రమైజ్ అయ్యారా అని చెప్పి నా మీద చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. చాలా మంది సీతక్ అపాయింట్మెంట్ కోరాను, సీఎం అపాయింట్మెంట్ కోరాను, డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కోరాను అని చెప్తున్నారు. ఏదేమైనా ఈ స్కామ్లో మొత్తంగా బాధితులు ఉంది గిరిజన వర్గాలు, అట్ ది సేమ్ టైం ఎస్టీలే, బంజారా, గిరిజన ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే. కొన్ని కోట్ల రూపాయలు అందరికీ అధిక వడ్డీ ఆశ చూపించి చాలా భయంకరంగా వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ రకంగా మొత్తాన్ని టోపీ పెట్టి పరారైపోయారు. అసలు ఏం జరిగిందో తెలియదు, ఆ డబ్బు ఎక్కడికి పోయిందో తెలియదు. దీని వెనుక కేవలం మధు ఉన్నాడా, మధు ఇంకెవరికైనా ఈ డబ్బులు పంపించాడా? ఆ మధ్య ఏదో మంగ్లీ అకౌంట్కి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, మంగ్లీ తమ్ముడి అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే రకం కూడా చర్చ జరిగింది. మరి ఇవన్నీ బయట పెట్టాల్సిన పోలీసులే సైలెంట్గా ఆ బంజారాల్ని, ఆ గిరిజనులందరినీ కూడా చోద్యం చూస్తున్నట్టుగా చూస్తున్నారు. ఇంత పెద్ద ఒక భారీ కుంభకోణం, కొన్ని 100 కోట్లు అని చెప్పి సాక్షాత్తు RTV లైవ్ డిబేట్లోనే చాలామంది బాధితులు పార్టిసిపేట్ చేసి చెప్పిన పరిస్థితి ఆ గ్రామాలకు సంబంధించి. సో ఇంత పెద్ద మొత్తంలో జరిగిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఇప్పటివరకు ₹1 కూడా బయట తీసుకురాలేకపోయిందా? ఇదే క్వశ్చన్స్ ఇప్పుడు రేజ్ అవుతూ ఉన్నాయి. మా ప్రతినిధి క్రైమ్ శ్రేణి రిపోర్టర్ ఇనారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇనారెడ్డి, ఏంటి మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మైక్రో ఫైనాన్స్ కేసులో
ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు కోర్టును ఆశ్రయించబోతూ ఉన్నారు. సో ఎకనామిక్ వింగ్, అఫెన్స్ వింగ్ ఇప్పటికే ఎవరైతే డైరెక్ట్గా ఈ డబ్బులు వసూలు చేసిన బ్యాచ్ ఉందో దాంట్లో హిమాకాంత్ రెడ్డి కానీ, మధువే కానీ, ఇంకొక శివకుమారే కానీ అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, రిమాండ్కి తరలించారు, విచారిస్తున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ₹1 సంబంధించిన విషయం కూడా బయటకు రాలేదు. దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ సుబ్బు ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో A4, A5గా మంగ్లీ అండ్ మంగ్లీ తమ్ముడు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, ఏమైనా అప్డేట్ ఉందా ఈ కేసు పైన ఇంకా? ఎస్ మనోజ్, ప్రస్తుతం అయితే మాత్రం ఎప్పుడైతే ఈ భగీరథ కేసు వచ్చిన తర్వాత మంగళ కేసు విషయంలో ఏం జరుగుతుందని చెప్పేసి అది కూడా మనం గమనిస్తే దాదాపుగా 100 కోట్లకు పైబడిన ఈ స్కామ్ లో అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున బాధితులు ఉన్న నేపథ్యంలో ఎకనామిక్స్ ఆఫీసింగ్ కూడా చాలా తీవ్రంగా ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఎంక్వైరీ అయితే కొనసాగిస్తా ఉంది. దీంట్లో మధుకు సంబంధించి కావచ్చు, మిగతా వాళ్లకు బెయిల్ రాకుండా కూడా అప్డేట్ చేసి బెయిల్ రాకుండా చేయడం జరిగింది. దీని మీద ఇలాంటి అంటే ఇన్వెస్టిగేషన్ సీరియస్ గా జరుగుతున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు. ఇదే నేపథ్యంలో మరోవైపున ఈ కేసులో అడ్వకేట్ గా ఉన్న సుబ్బు కూడా ఇది వెకేషన్ టైం కాబట్టి తర్వాత హైకోర్టులో నేను పిటిషన్ దాఖలు చేస్తాను, దీంట్లో అంటే బాధితులందరూ కూడా మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మంగ్లీకి సంబంధించి ఆమె ఉంది కాబట్టే మేము చాలా మంది డబ్బులు కట్టాము, తర్వాత మంగ్లీ తమ్ముడు కూడా మేమున్నాము మీకేం లేదన్న భరోసా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇదే కాకుండా చాలా నాటకీయ పరిణామాల మధ్య ఎంతప్పటికీ ఆ సుబ్బు మీద ఆరోపణలు చేస్తుంది కానీ బాధితుల తరపున నిలబడతాను, బాధితులు నాకు ఇంపార్టెంట్, నా జాతి అని చెప్పేసి చెప్పుకున్న నా మంగ్లీ ఇప్పుడు కూడా వాళ్ళు కలిసే ప్రయత్నం చేయలేదు. అవసరమైతే మీడియా గొంతు నొక్కడానికి మీడియా మీద కేసులు పెట్టి నా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తానని చెప్పేసి నా విషయం చేస్తుంది కానీ బాధితుల దగ్గరకు వచ్చి వాళ్ళకు సముదాయించడం కానీ వాళ్ళ తరపున పోరాటం అని చెప్పడం కానీ వాళ్ళకి హామీ ఇవ్వడం కానీ చేయకపోవడం తోటి అనేక అనుమానాలు ఇంకా వ్యక్తమవుతా ఉన్నాయి. బాధితులతో మనం మాట్లాడాం, చాలా మందితో మాట్లాడిన నేపథ్యంలో కూడా మాకు న్యాయం జరుగుతుందని చెప్పిన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కానీ మాకు ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదని చెప్పిన నేపథ్యంలో సుబ్బుతో మాట్లాడినప్పుడు దీని మీద మంగ్లీ మీద అంటే దీంట్లో రకరకాలైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వెకేషన్ కోర్ట్ తర్వాత ఖచ్చితంగా నేను హైకోర్టును ఆశ్రయిస్తాను, కేసు నమోదు చేయమని చెప్పేసి తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్ గా నడవాలి. ఇలాగా జరిగితే మాత్రం చాలా మంది బాధితులు ఒక్కసారి విన్నారండి, అటు సంపత్ నాయక్ కూడా దీనిపైన అటు గ్రామాలకు వెళ్ళడం కానీ ఆ బాధితులతో పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టడం కానీ మంగ్లీ పైన అనేక రకాల ఆరోపణలు చేసుకొచ్చారు. ఒకసారి సంపత్ నాయక్ ఏం మాట్లాడారు చూద్దాం. ఐ కంటిన్యూ విత్ యూ, ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఇప్పుడు మంచిగా బెంగళూరులో పోయి పాటలు పాడుకుంటుంటారు, లేకపోతే తెలుగు రాష్ట్రాలలో లేదు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఇప్పటి వరకైనా మీరు బాధితులకు అండగా ఉంటా అన్న మంగ్లీ మేము ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం. బాధితులకు అండగా ఉండడం దేవుడికి ఎరగని పోయి బెంగళూరులో పోయి పాటలు పాడుకుంటుంది. సంతోషం, వెళ్ళండి పాటలు పాడుకోండి, కానీ బాధితుల తరపు నుంచి నిలబడాలి కదా నువ్వు. పోనీ బాధితులు అరే లాయర్కు ఇన్ని రోజులు మేము కష్టపడి మీ తరపు నుంచి నిలబడ్డాం, మీరు స్వతహాగా లాయర్లను పెట్టుకోండి అని మేము ఆల్రెడీ ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసినాం. ఇండివిజువల్ కేసులు వేసుకోండి అంటే వాళ్ళు ఈఓడబ్ల్యూకి వెళ్తే అక్కడ కేసులు తీసుకోలేదు. సో మేము త్రూ లాయర్ ద్వారానే దట్టు వీళ్ళకు ఇప్పుడు ఏంటంటే ఇది కూడా లాయర్ కూడా ఉచితంగా రావాలి వీళ్ళకు బాధితులకు. సో అందుకని చెప్పేసి లాయర్